మీలో ఎంతమందికి ఈ విషయం తెలుసో కామెంట్ చేసి చెప్పండి. విజయదశమి రోజున జమ్మి చెట్టుకి పూజ చేస్తారు కదా, ఎందుకు పూజ చేస్తారో మీలో ఎవరికైనా తెలుసా? జమ్మి చెట్టుని శమీ వృక్షం అని అంటారు. హిందువులకు పవిత్రమైనది. ముఖ్యంగా విజయదశమి రోజున జమ్మి చెట్టుని పూజిస్తారు. ఎందుకంటే విరాట పర్వం తరువాత పాండవులు అజ్ఞాతవాసం వీడి శమీ వృక్షాన్ని పూజించి వృక్షంపై పెట్టిన ఆయుధాలని విజయదశమి రోజున తీసుకుని యుద్ధం చేసి అపూర్ణ విజయం సాధిస్తారు. శమీ వృక్షం అంతటి శక్తివంతమైనది కాబట్టి అజ్ఞాతవాస కాలంలో తమ ఆయుధాలను ఆ వృక్షం మీద ఉంచారు పాండవులు. జమ్మి చెట్టును అపరంజితాదేవి రూపంగా భావిస్తారు. ఎందుకంటే అపరంజితాదేవి అంటే పరాజయం ఎరుగని దేవత అని అర్థం. జమ్మి చెట్టుకి పూజ చేయడం వల్ల జీవితంలో ఎదురయ్యే అన్ని అడ్డంకులను విజయం కలుగుతుందని అందరూ నమ్ముతారు. అందుకే జమ్మి చెట్టును విజయమిచ్చే వృక్షం అని కూడా పిలుస్తారు. పాల సముద్ర మదనం సమయంలో ఆవిర్భవించిన పవిత్ర వృక్షంలో శమీ వృక్షం ఒకటి. విజయదశమి రోజున జమ్మి చెట్టుకి పూజ చేసినప్పుడు ఈ మంత్రం చెప్తారు. అదేం మంత్రం అంటే శమీ శమయతే పాపం శమీ శత్రు వినాశిని అర్జునస్య ధనుద్ధారి రామస్య ప్రియదర్శిని. ఈ మంత్రానికి అర్థం ఏమిటంటే శమీ అంటే ప్రకృతి, జమి అంటే వికృతి అనుకుంటా. కానీ జమ్మి చెట్టు పాపాలను నశింపచేస్తుంది. పాపం అంటే మన పురాణాల్లో ఎలా చెప్తామంటే రోగం అని అంటాం. జమ్మి చెట్టు కొన్ని వేల రకాల రోగాలు నయం చేస్తుంది. అర్జునస్య ధనుద్ధారి అంటే అర్జునుడు తన గాంధీరాన్ని, దేవసేనుడు తన గదని జమ్మి చెట్టు మీద దాశారు. రామస్య ప్రియదర్శిని అంటే రామాయణంలో రాముడు రావణుడితో యుద్ధం చేసే ముందు జమ్మి చెట్టుకి పూజ చేసి విజయదశమి రోజున రాముడు రావణుడితో యుద్ధం చేసి విజయం సాధించాడు. విన్నారు కదా ఈ మంత్రానికి అర్థం ఏంటో. మీరు కూడా ఈ మంత్రాన్ని 3 సార్లు జపించండి, చాలా మంచి జరుగుతుంది. శమీ శమయతే పాపం శమీ శత్రు వినాశిని అర్జునస్య ధనుద్ధారి రామస్య ప్రియదర్శిని. విజయదశమి సందర్భంగా మా వీధిలో విజయదుర్గ అమ్మవారి శక్తిపీఠం దగ్గర ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా జమ్మి చెట్టుకి పూజ చేశారు. జమ్మి చెట్టు పూజ చూడడం కోసం అని చెప్పి చుట్టుపక్కల వాళ్ళందరూ చాలామంది వచ్చారు. జమ్మి చెట్టు పూజ మాత్రం చాలా బాగా జరిగింది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.